స్టార్ న్యూస్. అంగరంగ వైభవంగా మున్సిపల్ పాలక వర్గం బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ అగ్గనూరు బస్వం, వైస్ చైర్మన్ అందే మోహన్ పూజా కార్యక్రమం జరిపి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీ ఏదైనప్పటికీ గెలిచిన వారందరూ సమర్థులే. పార్టీలకు అతీతంగా పనిచేయండి. యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. మీ యువశక్తిని చాటండి. ఎమ్మెల్యేగా నేను మీ వెన్నంటే ఉంటాను. షాద్ నగర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్ కొత్త చైర్మన్ గా అగ్గునూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ గా అందే మోహన్ శుక్రవారం బాధ్యతలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నూతన చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ పార్టీల కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ గెలిపించిన ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా పనిచేసి తమదైన ముద్ర వేయాలని, అప్పుడే గెలిచిన వారు సమర్థులు అవుతారని సూచించారు. బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలతో అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించే దిశగా బాధ్యతగా ఉండాలని హితవు పలికారు. కౌన్సిలర్లు అందరూ పార్టీలను పక్కన పెట్టి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. గెలిచిన చైర్మన్ నుండి కౌన్సిలర్ దాకా అందరూ ప్రజలకు అణిగిమణిగి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేగా తాను నిరంతరం కౌన్సిలర్లకు అండగా ఉంటానని, పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తానని వెల్లడించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ విషయంలో కౌన్సిలర్లకు తన సహకారాన్ని అందిస్తాడని ఆయన స్పష్టం చేశారు. రెండు పార్టీల్లో యువకులే ఉన్నారని, సమర్థవంతంగా పనిచేసే షాద్ నగర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది యువ సత్తాను చాటాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లక్ష్మీ మనపగామిని కౌన్సిలర్స్ అందరూ వచ్చారా? సార్ పక్కన కెమెరా లింగ జయ జయ లింగ జయ జయ లింగ జయ జయ ఓం కర్పూరమంగళ ఆనందమీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధరాజవనీయం సమర్పయామి. నమస్కారం కరోమి. నమః పార్వతీపతయే శివ హర హర మహాదేవ హర. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే. చలో అధ్యక్ష అధిరోహణ ముహూర్త శుభ ముహూర్త అస్తు.
ఎడతల్లి మంచిగా చూసుకోవాలి చైర్మన్ తొందర ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయాలి నీవే పెట్టు శ్యామల మంచిగా చూసుకోవాలి ఓన్లీ ఫర్ తండ్రా అజయ్ అటు సైడ్ నిలవాడు. ఓకే ఓకే రైట్. అమ్మ తల్లి ఈరోజు షాద్నగర్ మున్సిపాలిటీలో మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు షాద్నగర్ మున్సిపల్ చైర్మన్గా బసవమన్న గారు మరి మా కౌన్సిలర్లు అందరం కూడా ఈరోజు స్వీకరించడం జరిగింది. ఈరోజు బసవమన్న గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాకు అందరికీ కూడా పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించి ఈరోజు మా అందరికీ వాళ్ళ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బసవమన్న ఏదైతే చెప్పాడో అది తూర్చా తప్పకుండా మేమందరం కూడా ముందు షాద్నగర్ మున్సిపాలిటీని ముందు భాగంలో నుండి నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. షాద్నగర్ మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికైన నేను పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసి నాకు పదవి బాధ్యతలను అందజేసిన స్థానిక ఎమ్మెల్యే శంకరన్న గారికి, మాజీ ఎమ్మెల్యే ప్రతాపన్న గారికి, శ్యామన్న గారికి, శివశంకర్ గౌడ్, రఘునాయక్, బాబర్ భాయ్, తిరుపతి రెడ్డి, విశ్వమన్న, మిగతా పెద్దలందరికీ, నాతో పాటు విచ్చేసిన ఇక్కడికి వచ్చిన నా కౌన్సిలర్లు మొత్తం 28 మంది కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ అందే మోహన్ గారికి అందరికీ ముందుగా నా నమస్కారాలు. మేము ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ తరఫున చైర్మన్గా ఎన్నికైనాను. అలాగే అందేమోహన్ వైస్ చైర్మన్గా ఎన్నికైనాడు. ఈరోజు నేను పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా నేను మొదటి సంతకం షాద్నగర్లో విద్యుత్ దీప అలంకరణపై సంతకం చేయడం జరిగింది. షాద్నగర్లో మొత్తం 28 వార్డులలో విద్యుత్ దీపాలు ఎక్కడ కూడా లోటు లేకుండా చూడడం మొదటి బాధ్యత నాది. అలాగే మిగతా పనులు కూడా ఫస్ట్ మీటింగ్లో చర్చించి మిగతా కూడా కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కూడా మేము ఫస్ట్ మీటింగ్లో కౌన్సిలర్ సభ్యులతో చర్చించి డిసిషన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆశీస్సులతోని ఇలా కొలువుదీరిన చైర్మన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, ఆల్ పార్టీస్ కౌన్సిలర్లు అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఒక పదవి, ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి, అణిగి మణిగి ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా
ఈ పదవులు మనకు అప్పచెప్పిండ్రు. ఇలా చైర్మన్ అయినా వైస్ చైర్మన్ అయినా కౌన్సిలర్ అందరూ కలిసిమెలిసి ఇలా పార్టీలు పక్కకెట్టి అభివృద్ధికి అందరు సహకరించాలి. ఎమ్మెల్యేగా నేను సహకరిస్తా, మా కాంగ్రెస్ పెద్దలు సహకరిస్తారు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సహకరిస్తారు. ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. రేపు భవిష్యత్తులో కౌన్సిలర్ గా ఇవాళ మీరు యువకులు చాలా మంది వచ్చారు, ఆ పార్టీలైనా ఈ పార్టీలైనా, మీరందరూ కూడా కలిసిమెలిసి ఈ మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దండి. నేను మొన్న షాద్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారు హెచ్ఎండే కమిషనర్ గారికి ఏం అవసరం ఉంటే అది ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇలా చాలా సంతోషం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు నిజంగా కూడా ఇక్కడ ఒక సమర్థవంతమైన యువకులకు కౌన్సిలర్లు ఎన్నుకోవడానికి కృషి చేసిన ప్రతాపన్న, శ్యామన్న, మా శివశంకరు, అదేవిధంగా పెద్దలు కాశనాథ్, అందరు కూడా శ్రీశైలము, మా రగన్న, మా సుదర్శన్ గౌడు, అందరు పెద్దలు కూడా చాలా మటుకు విశ్వమన్న, వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా మేము పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను, పనిచేసే నాయకులనే ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఓటర్ మహాశయాలుగా అందరిని సమర్థులని, ఈవెన్ టీఆర్ఎస్ లైనా కాంగ్రెస్ లైనా సమర్థులని ఎన్నుకోవడం జరిగింది. మరి మీరు సమర్థులు అనిపించుకోవాలనుకున్నప్పుడు పాలన పారదర్శకంగా ఉండాలి, అవినీతి లేని పాలన ఉండాలి, అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పోతే మీకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇటువంటి పదవులు భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు వస్తాయి. కాబట్టి అవి అందిపుచ్చుకునే విధంగా ఎప్పుడు ప్రజల యొక్క పని చేయడానికి మీరు సిద్ధ అస్తులై ఉండాలి.